అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి సెప్టెంబర్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారి దినఫలితాల ప్రకారము వీరి జీవితంలో వీరు అనేక రకాలుగా మౌనంగా ఉండడం అయితే మంచిదండి. ఆ మౌనంగా ఉండడం వల్ల 4 శుభవార్తలను అయితే ఖచ్చితంగా వింటారు. ఆ శుభవార్తలు ఏందో తెలుసుకుందాము. ఇక ఈ రాశి వారి గురించి చూస్తే కనుక వీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ వీరి మనసులో ఎంతో తీవ్రత అనేది కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ మాటల కంటే కూడా వీరి పనులపైననే ఎక్కువ నమ్మకం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. వీరు ఏదైతే నమ్మారో దాన్నే పాటించుకుంటూ వెళ్తారు. ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది కూడా చాలా ఎక్కువగానే కలిగి ఉంటారని చెప్పొచ్చండి. ఇక ఎవరు ఊహించినటువంటి భావనలు అనేవి వీరిలోనూ కలిగి ఉంటారు. ఒక్కసారి మనసు ధరిస్తే అలౌకికమైన అంతరంగం అనేది వీరి నుండి బయటపడుతుంది. ఇక ఈ రాశివారు మొదట వీరిని అంచనా వేయటం అనేది కూడా చాలా కష్టతరం అవుతుంది. కానీ ఎంతటి బంతులైనా కానీ ఒత్తిడైనా కానీ తలదించరు. ఈ రాశి వాళ్ళు గమనించట్లే కానీ ఎప్పుడు కూడా వీరి లక్ష్యాలు వదిలిపెట్టరండి. వీరు దూరంగా ఉంటే అది వారిలో ఉన్న బలం చర్చించకపోయే శైలి మాత్రమే. ఇక ఈ రాశి వ్యక్తులకి సామాజిక ప్రయాణాల కంటే వీరు తమ అంతరాత్మతో జీవితాన్ని నడిపిస్తారు. ఇది వీరికి ఎంతగానో ఇష్టంగా ఉండే లక్షణం అని చెప్పొచ్చు. వీరు బయట వేరేలా కనిపించి లోపల వేరేలా ఉండేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే కనుక వీరైతే పూర్తిగా ప్రేమిస్తారండి. ద్వేషిస్తే సైతము చిత్తశుద్ధిగా ద్వేషిస్తారు. ఇక ఈ రాశి వారికి తలదించుకోవటం అనేది అస్సలు నచ్చదు. ముఖ్యంగా వీరు ఎవరి ముందు కూడా మోకరెళ్ళటం అనేది వీరికి నచ్చదని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయరండి. ఇక ఈ రాశి వారికి ఎంతో దానగుణం అనేది దయాగుణం అనేది కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరికి స్థిరమైన స్వభావం అనేది ఎంతో ఎక్కువగా కలిగి ఉంటారు. వీరితో ఎవరితోనైనా పోల్చినా కానీ ఈ రాశి వారు మాత్రం ఎవ్వరూ సరిసమానంగా ఉండలేరని చెప్పొచ్చు. ఇక వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందం అనేది కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతము జీవితంలో సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందం గడపడానికి ఇష్టపడతారండి. కుటుంబ పరంగా కూడా వీరికి ఎంతగానో ప్రాముఖ్యత అనేది ఇస్తారు. ఈ రాశి వారు బంధాలను, బంధుత్వాలను అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులకి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటుంటారు. ఈ రాశి వారు నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. వీరికి ప్రజాకర్షణ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరు అనుభవాన్ని గడిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత, అంటే ఈ రాశి వారికి తర్వాత వచ్చిన అనుకూలంగా గ్రహస్థితిలో మార్పుల కారణంగా చేత వీరైతే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా మీరైతే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులను చూస్తే కనుక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా పొద్దున్నే తలస్నానం చేసి శివునికి అభిషేకం చేయించుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. మీరు కష్టపడుతూ ప్రతి పని కూడా ఎంతో చక్కగా మీరు చేసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో, సమాజంలో ఎలాంటి గుర్తింపు అనేది లేదు. ఇటువంటి గుర్తింపు లేకపోవడం వలన మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉండేది. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదండి. ఇక మేరటి నుంచి మీకైతే దశ అనేది మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో, మీ చాకచక్యంతో, మీరు చేసే పనులతో అందరిని కూడా ఆకట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మీరే ఆదర్శంగా నిలవబోతున్నారు. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా జనాలు గుర్తిస్తారు. మీకు మంచి గుర్తింపు అనేది రేపటి రోజున లభించబోతుందని చెప్పచ్చు.
ఈ రాశి వారి గురించి చూస్తే కనుక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు చదువులో మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా రేపటి రోజున దక్కబోతుంది. ఈ రాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటే మాత్రం జాగ్రత్తగా తీసుకొని ప్రాపర్టీని కొనండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది మొదలైంది కాబట్టి మీరు ఎంత మంచి పనులు చేసినా కూడా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేలోపు కొంతమంది వ్యక్తులు మీ మీద ఎన్నో దుష్ప్రచారాలు చేయటం గానా లేదా మీ మైండ్ను డైవర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు అనేది హోదా అనేది పరపతి అనేది పెరుగుతుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు, కానీ రేపటి రోజున మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి పెరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి. వాళ్ళని ఎంతవరకు వంచాలో ఎంతవరకు ఉంచండి. అంత ఒకదాని తర్వాత డబ్బుకి సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు. నలుగురికి చెప్పి అస్సలు ఏది కూడా చేయకూడదు. అందరూ చెప్పేది వినండి, కానీ మీ మనసుకు నచ్చేదే చేయండి. అది మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఈ రాశి వారు అయితే ఈ విషయం చెప్పనవసరం లేదండి, కానీ ఒక్కసారి గుర్తు చేయడం మంచిది కదా. ఇక ఈ రాశి చెందిన స్త్రీల విషయానికి వస్తే కనుక వాళ్ళకి మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పచ్చు. అలాగే వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి పని కూడా ఇప్పుడు మంచిగా ముందుకు సాగబోతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి బయటపడతారు. ఇక బిజినెస్ పరంగా చూస్తే కనుక ఈ రాశి వ్యక్తులకు ఈ రేపటి రోజున నూతన పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ఎవరిని కూడా మీరు ఎక్కువగా నమ్మకూడదు. ఆచితూచి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభం అనేది కూడా రాబోతుంది. కాబట్టి మీ లాభాలను చూసి అందరూ ఏడ్చే విధంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి గురించి చూస్తే ప్రయాణాల విషయంలో మీకు అనుకూలం ఏర్పడబోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు లాభపూరితమైనటువంటి సంఘటన ఎదురవబోతుంది. ఇక కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్లకు రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన లాభాలు కలుగుతాయి. అనుకున్న ప్రతి పని కూడా ఇప్పుడు మీకు మంచిగా జరగబోతుంది. కాకపోతే దానికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా పెరుగుతుంది. ఎక్కువగా కూడా జనాల కళల్లో రేపటి రోజు దూరంగా ఉండటం అయితే మంచిది. ఎక్కువగా జనాల కళల్లో మీరు పడకండి. సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు, కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యితో వస్తూ ఉంటున్నారు. ఈర్ష్యాభావం మీకు తగులుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయండి. ముఖ్యంగా ఆదాయం గురించి, మీ సక్సెస్ గురించి, మీ ఎదుగుదల గురించి ఎవరితో కూడా చెప్పకండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయకండి. అది కుటుంబ సభ్యులతో అయినా సరే చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు రేపటి రోజు అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఈ రాశి వారు మరి అంటే రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా అయితే రేపు ఎటు ఆదివారం కాబట్టి చక్కగా పెద్దనే లేసి మీరు తలస్నానం చేసేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఏటు నవరాత్రుల్లో ఆదివారం కాబట్టి ఎక్కడైనా సరే దుర్గమ్మ వారి గుడి ఉంటే రాహుకాల దీపం వెలిగించండి. రాహుకాలను సాయంత్రం పూట 4 నుంచి 6 లోపు రాహుకాలం ఉంటుందండి. ఈ లోపు కానీ మీరు కానీ ఎక్కడైనా సరే అమ్మవారి గుడిలో నిమ్మకాయ రాహుకాలం దీపం వెలిగిస్తే మీకు అన్ని రకాలుగా శుభదాయకంగా అయితే ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.